హాయ్ చిల్డ్రన్, ఈరోజు టాపిక్ ఫైర్ అండ్ ఐస్. 10th క్లాస్ ఇంగ్లీష్లో మనకి ఫస్ట్ చాప్టర్లో 2 పోయమ్స్ ఉన్నాయి. ఫస్ట్ పోయం ద డస్ట్ ఆఫ్ స్నో, ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము. రెండో పోయము ఫైర్ అండ్ ఐస్. ఈ 2 పోయమ్స్ కూడా రాబర్ట్ ఫ్రాస్ట్ రచించారు. ఈ ప్రపంచం ఎప్పుడు అంతమవుతుంది? త్వరలోనే అంతమవుతుందా? అంటే ఈ ప్రపంచం అంతమవటం గురించి పూర్వకాలం నుంచి కూడా ఎన్నో ఆలోచనలు, అంచనాలు, నమ్మకాలు ఉన్నాయి. అయితే ఈ ప్రపంచం అంతం కావడానికి 2 ప్రధాన కారణాలను మన పోయిట్ చూపిస్తున్నాడు. ఏంటా 2 కారణాలు? ఒకటి ఫైర్, రెండవది ఐస్. అయితే ఈ రెండింటి వల్ల ఎలా అంతం అవుతుంది? అయితే ఫైర్ వల్ల అంతం కావాలి, లేదంటే ఐస్ వల్ల అంతం కావాలి. 2 విరుద్ధమైన విషయాలు, ఒకదానికొకటి ఆపోజిట్ విషయాలు. వీటి వల్ల ప్రపంచం ఎలా అంతం అవుతుంది అన్నది మనం ఈ పోయం చదివితే మనకి అవగాహన వస్తుంది. పోయం చదువుదాం. Some say the world will end in fire, some say in ice. From what I have tasted of desire, I hold with those who favor fire. But if it had to perish twice, I think I knew enough of hate to say that for destruction ice is also great and would suffice. లైన్ టు లైన్ మీనింగ్ చూద్దాం. సమ్ సే ద వరల్డ్ విల్ ఎండ్ ఇన్ ఫైర్. కొందరు ఏమని చెప్తుంటారు? ఈ ప్రపంచము ఫైర్ వలన నాశనం అవుతుంది. ఎండ్ అవడం అంటే నాశనం అవుతుంది. సమ్ సే ఇన్ ఐస్. మరికొంతమంది ఏం చెప్తారు? ఈ ప్రపంచము ఐస్ వలన, మంచు వలన నాశనం అవుతుందని చెప్తారు. ఫ్రమ్ వాట్ ఐ హ్యావ్ టేస్టెడ్ ఆఫ్ డిజైర్. అంటే ఐ హ్యావ్ టేస్టెడ్ ఆఫ్ డిజైర్, నేను డిజైర్ గురించిన అవగాహన కలిగి ఉన్నాను. ఆ నాలెడ్జ్తో నేనేం చెప్తానంటే, ఐ హోల్డ్ విత్ దోస్ హూ ఫేవర్ ఫైర్. ఎవరైతే ఫైర్ని గురించి, ఫైర్ వల్ల ఈ ప్రపంచం నాశనం అవుతుందని అటువైపు మొగ్గు చూపిస్తారో, ఇక్కడ ఫేవర్ అంటే ఫైర్ వైపు మొగ్గు చూపించడం, అంటే ఫైర్ వల్ల నాశనం అవుతుందని మొగ్గు చూపిస్తారో వాళ్ళ తరపున నేను మాట్లాడతాను. ఐ హోల్డ్ విత్ దెమ్ అంటే వాళ్ళు నేను సపోర్ట్ చేస్తాను. అంటే నా ఉద్దేశం కూడా ఏంటి? ఈ ప్రపంచము ఫైర్ వల్ల నాశనం అవుతుంది. సెకండ్ స్టాంజా చూద్దాం. బట్ ఇఫ్ ఇట్ హ్యాడ్ టు పెరిష్ ట్వైస్. ఇక్కడ పెరిష్ అంటే చూడండి, PERISH. పెరిష్ అంటే కింద మీనింగ్ ఇచ్చాడు చూడండి, డై అంటే చనిపోవడం లేదా నాశనం అయిపోవడం. ఇక్కడ ఏమి నాశనం అయిపోతుంది? ఇట్ అంటే ఇక్కడ మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాము? ఈ ప్రపంచం గురించి మాట్లాడుకుంటున్నాం. అంటే ఈ ప్రపంచము నాశనం కావాల్సి వస్తే ఎలా? ట్వైస్ అంటే 2 సార్లు లేదా రెండవసారి నాశనం కావాల్సి వస్తే ఎలా నాశనం అవుతుందంట? ఈ లైన్ చూడండి. ఐ థింక్ ఐ నో ఎనఫ్ ఆఫ్ హేట్. నాకు ఇది కూడా తెలుసు. ఐ నో ఎనఫ్ ఆఫ్ హేట్ అనేది ఏదైతే ఉందో ఆ హేట్ గురించి నాకు తెలుసు. నెక్స్ట్ లైన్, టు సే దాట్ ఫర్ డిస్ట్రక్షన్ ఐస్ ఈజ్ ఆల్సో గ్రేట్ అండ్ వుడ్ సఫైస్. అంటే చెప్పాల్సి వస్తే ఈ డిస్ట్రక్షన్ అనేది ఈ ఐస్ వల్ల కూడా సాధ్యం అవుతుంది. నాకు 2 విషయాలు తెలుసు. ఐ హ్యావ్ టేస్టెడ్ ఆఫ్ డిజైర్, నాకు డిజైర్ వల్ల ఈ ప్రపంచం నాశనం అవుతుందని తెలుసు. అలాగే ఐస్ వల్ల కూడా డిస్ట్రక్షన్ జరుగుతుంది, నాశనం జరుగుతుందని తెలుసు. అంటే ఇక్కడ ఐస్ ఈజ్ ఆల్సో గ్రేట్ అంటే అంతటి సామర్థ్యం ఈ ఐస్కి కూడా ఉంది, ఈ ప్రపంచాన్ని నాశనం చేసే సామర్థ్యం. అండ్ వుడ్ సఫైస్, ఈ ఐస్ సరిపోతుంది ఈ ప్రపంచాన్ని నాశనం చేయడానికి. ఇక్కడ దీన్ని సఫైస్ అని చదవాలి రైమింగ్ కోసం. ఇక్కడ ఐస్, ఇక్కడ సఫైస్, ఈ 2 రైమింగ్ వర్డ్స్. మరింత డీటెయిల్గా మనం అనాలిసిస్ చేద్దాం. ఈ ప్రపంచం అనేది ఫైర్ వల్ల నాశనం అవుతుందని ఈ లైన్లో చెప్పడం జరిగింది. మళ్ళీ ఈ లైన్లో చూస్తే నాకు డిజైర్ గురించి తెలుసు, ఆ డిజైర్ వల్ల లేదా ఫైర్ వల్ల నాశనం అవుతుందని 4th లైన్లో చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఫైర్ వల్ల, డిజైర్ వల్ల అంటే ఇక్కడ పోయేట ఉద్దేశం ఏంటంటే ఫైర్ ఈజ్ ఈక్వల్ టు డిజైర్. రివర్స్లో చూస్తే డిజైర్ ఈజ్ ఈక్వల్ టు ఫైర్. అంటే డిజైర్ అనే ఫైర్ వల్ల ఈ ప్రపంచం నాశనం అయిపోతుంది. ఇక్కడ డిజైర్ అంటే ఏంటి? ఆశ, అత్యాశ. కొంతవరకు ఆశ ఉంటుంది ఎవరికైనా, కానీ ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే మనకున్న ఆశ ఈ ప్రపంచాన్ని నాశనం చేసే అంత స్థాయికి తీసుకెళ్తుంది.
అంటే మనం చూస్తూ ఉంటాం, మనకి అత్యాశ వల్ల ఈ ప్రపంచంలో యుద్ధాలు జరుగుతుంటాయి, గొడవలు జరుగుతుంటాయి. ఆ కారణం చేత ఈ ప్రపంచాన్ని అంతం చేసే శక్తి ఈ ఫైర్కి లేదా డిజైర్కి ఉందని అర్థం చేసుకోవాలి. సో దీనికి కాంట్రాస్ట్గా, దీనికి విరుద్ధంగా ఇక్కడ సెకండ్ స్టాంజలో మనం చూస్తే ఈ ప్రపంచం 2 సార్లు నాశనం అవడం, అంటే నాశనం మరింతగా నాశనం కావాలంటే దానికి మంచి అవకాశం ఐస్, అంటే హేట్. ఇక్కడ ఐస్ అంటే ఇక్కడ హేట్ని సూచిస్తుంది. హేట్ అంటే ఇక్కడ అసూయ, ద్వేషం. మనం జనాన్ని ద్వేషిస్తూ ఉంటాం. ఒకరినొకరు మనం ద్వేషించుకున్నప్పుడు మన మధ్యలో గొడవలు జరుగుతూ ఉంటాయి. దీనివల్ల వినాశనం అయితే కలుగుతూ ఉంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే డిజైర్ డిజైర్ మరియు హేట్, ఈ రెండు కూడా మనిషి యొక్క ఉద్వేగాలు, హ్యూమన్ ఎమోషన్స్. ఈ ఎమోషన్స్ వల్ల మనుషుల మధ్యన గొడవలు జరుగుతూ ఈ ప్రపంచ నాశనానికి కారణమవుతాయి. ఈ పోయం యొక్క థీమ్ ఒకసారి చూద్దాం. ద థీమ్ ఆఫ్ ఫైర్ అండ్ ఐస్ బై రాబర్ట్ ఫ్రాస్ట్ revolves around the destructive potential of human emotions, particularly desire, that means fire, and hatred, that means ice. అంటే ఈ పోయం యొక్క థీమ్ ఏంటి అంటే ఈ ఎమోషన్స్ యొక్క, అంటే మనిషి యొక్క ఎమోషన్స్కి ఎలాంటి శక్తి ఉందంటే వినాశనాన్ని తీసుకొచ్చే, డిస్ట్రక్షన్ అంటే ఇక్కడ వినాశనం, ఈ వినాశనాన్ని తీసుకొచ్చే శక్తి ఈ ఎమోషన్స్కి ఉంది. కాబట్టి ఈ ఎమోషన్స్ చుట్టూ తిరుగుతుంది అనమాట ఈ పోయం. ఏంటి ఆ ఎమోషన్స్ అంటే డిజైర్ అంటే అమితమైన కోరిక, అలాగే హేట్రెడ్ అంటే ద్వేషం. ఈ రెండింటి చుట్టూ తిరుగుతూ ఉంది పోయం యొక్క థీమ్. నెక్స్ట్, ద పోయం ఎక్స్ప్లోర్స్ ద ఐడియా దట్ ద వరల్డ్ కుడ్ ఎండ్ ఎయిదర్ ఇన్ ఫైర్, సింబలైజింగ్ అన్కంట్రోల్డ్ ప్యాషన్, గ్రీడ్ అండ్ డిజైర్. ఇది చూద్దాం ఫస్ట్. ఈ పోయం ఏ విషయాన్ని చెప్తుందంటే ఈ ప్రపంచము ఫైర్ వల్ల నాశనం అయ్యే అవకాశం ఉంది. అంటే ఈ ఫైర్ని దేనితోటి పోల్చాడు అంటే ప్యాషను, గ్రీడు, డిజైర్. అంటే అమితమైన కోరికని ప్యాషన్ అంటాము, కోరికని డిజైర్ అంటాము. అలాగే గ్రీడ్ అంటే అత్యాశ, మనకి డబ్బుల మీద కానీ కొన్ని విషయాల మీద మనకు బాగా ఎక్కువ అత్యాశ ఉంటుంది, ఎక్కువ తెచ్చుకోవాలి, ఎక్కువ సంపాదించాలని, దాన్ని మనం గ్రీడ్ అంటాం. సో దీని ద్వారా వీటి వల్ల ప్రపంచం నాశనం అయ్యే అవకాశం ఉంది. ఎయిదర్ ఇన్ ఫైర్, లేదంటే ఆర్ ఇన్ ఐస్ రిప్రజెంటింగ్ కోల్డ్, ఇండిఫరెన్స్, హేట్రెడ్ అండ్ అపతి. ఇక్కడ ఐస్ దేన్ని సూచిస్తుందంటే చల్లదనాన్ని. చల్లదనం అంటే క్రియారహితంగా ఉండడాన్ని సూచిస్తుంది. ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇండిఫరెన్స్ అన్న, ఎపతి అన్న, ఈ రెండు కూడా స్తబ్దుగా, క్రియారహితంగా ఉండడం అనమాట, అంటే యాక్టివ్గా ఉండలేకపోవడం. అలాగే హేట్రెడ్ అనేది ద్వేషం. ఈ మూడు కూడా ఈ ఐస్ ద్వారా మనకి రిప్రజెంట్ చేయబడ్డాయి. అంటే అత్యాశ వల్ల కానీ లేదా ద్వేషం వల్ల కానీ మనకి ప్రపంచంలో యుద్ధాలు జరగడం కానీ మరే విధంగానైనా సరే నాశనం అనేది వస్తుంది అని ఈ పోయం యొక్క థీమ్. ముందు పోయంలో చెప్పుకున్నట్టుగానే రాబర్ట్ ఫ్రాస్ట్ గురించి మరొకసారి గుర్తు చేసుకుందాం. రాబర్ట్ ఫ్రాస్ట్ వాజ్ ఏ ఫేమస్ అమెరికన్ పోయెట్ who wrote about nature, life, and choices people make. His poems often use simple words but have deep meanings. ఇక్కడ ఆయన అమెరికాకి చెందిన పోయిట్. అతని రచనలు ఎలా ఉంటాయి, వేటిని సూచిస్తాయి? నేచర్ కానీ, లేదా జీవితం కానీ, లేదా మనం ఎంచుకునే చాయిసెస్, అంటే మనం ఎంచుకునే దారులు కానీ, ఇలాంటి విషయాల మీద ఈయన రచనలు ఉంటాయి. అలాగే అతని పోయమ్స్లో సింపుల్ వర్డ్స్ ఉపయోగిస్తారు, వాటి నుంచి వచ్చే మీనింగ్ మాత్రం చాలా లోతుగా ఉంటుంది, లోతైన భావన ఉంటుంది. సమ్ ఆఫ్ హిస్ వెల్ నోన్ పోయమ్స్ ఆర్ ద రోడ్ నాట్ టేకెన్ అండ్ స్టాపింగ్ బై వుడ్స్ ఆన్ ఏ స్నోయి ఈవినింగ్. ఈ రెండు పోయమ్స్ అతను చాలా ఫేమస్ పోయమ్స్ అవి. హీ వన్ మెనీ అవార్డ్స్ అండ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ లవ్డ్ పోయిట్స్ ఇన్ అమెరికన్ హిస్టరీ. అంటే అమెరికాలో ఎక్కువగా ఇష్టపడే పోయిట్ ఈయన. అలాగే అతను చాలా అవార్డ్స్ వచ్చాయి. ఇప్పుడు మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, దెర్ ఆర్ మెనీ ఐడియాస్ అబౌట్ హౌ ద వరల్డ్ విల్ ఎండ్. డూ యూ థింక్ ద వరల్డ్ విల్ ఎండ్ సమ్ డే? హ్యావ్ యూ ఎవర్ థాట్ వాట్ వుడ్ హ్యాపెన్ ఇఫ్ ద సన్ గాట్ సో హాట్ దట్ ఇట్ బర్స్ట్ ఆర్ గ్రూ కోల్డర్ అండ్ కోల్డర్? ఈ ప్రపంచం అంతం అవటం గురించి
చాలా ఆలోచనలు ప్రజల్లో ఉన్నాయి. అయితే ఈ ప్రపంచం ఏదో రోజున అంతమవుతుంది, ఎండ్ అయిపోతుందని నువ్వు అనుకుంటున్నావా? హ్యావ్ యూ ఎవర్ థాట్ వాట్ వుడ్ హ్యాపెన్ ఇఫ్ ద సన్ గాట్ సో హాట్? అంటే ఒకవేళ సన్, ఈ సూర్యుడు చాలా వేడెక్కిపోతే, గాట్ సో హాట్ అంటే ఇక్కడ చాలా వేడెక్కిపోతే ఏం జరుగుతుంది అని ఎప్పుడైనా నువ్వు ఆలోచన చేసావా? అంటే అది బర్స్ట్ అయిపోయినా, లేకపోతే ఒకవేళ అది గ్రూ కోల్డర్ అంటే చల్లగా మారిపోయినా, మరింత చల్లగా మారిపోతే ఏం జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించావా అని ఆన్సర్ చూద్దాం. ఎస్, ద వరల్డ్ విల్ ఎండ్ వన్ డే. అంటే ఏదో ఒక రోజున ఈ ప్రపంచం ఎండ్ అవుతుంది, ముగుస్తుంది. లైక్లీ ఇన్ అబౌట్ 5 బిలియన్ ఇయర్స్, అంటే సుమారుగా 500 కోట్ల సంవత్సరాల్లో ఇది జరుగుతుంది. అప్పుడు ఎందుకంట అంటే ఎప్పుడైతే వెన్ ద సన్ ఎక్స్పాండ్స్ ఇంటూ ఏ రెడ్ జైంట్, ఎప్పుడు సన్, ఈ సూర్యుడు పెద్దగా ఒక రెడ్ జైంట్ లాగా ఎక్స్పాండ్ అవుతాడు, అంటే వెడల్పుగా పెద్దగా తయారవుతాడు. అండ్ ఈవెన్చువల్లీ ఫేడ్స్, ఇంకా చివరికి ఈవెన్చువల్ అంటే ఇంకా చివరికి ఫేడ్స్ అంటే తన యొక్క ఈ రెడ్ జైంట్ గా ఉన్న అతను తన యొక్క వెలుగుని కోల్పోతాడు. ఇక్కడ ఫేడ్ అవడం అంటే యాజ్ ఏ వైట్ డ్వార్ఫ్, చివరగా ఒక వైట్ డ్వార్ఫ్ గా మిగిలిపోతాడు. అంటే ఇక్కడ డ్వార్ఫ్ అంటే కురసగా, లేదా ఇక్కడ ఈ సందర్భంలో చిన్నగా మారిపోతాడని అనుకోవచ్చు. ఇఫ్ ద సన్ బర్స్ట్, లైఫ్ వుడ్ బి డిస్ట్రాయిడ్ ఇన్స్టెంట్లీ. ఇన్స్టెంట్లీ అంటే వెంటనే ఈ జీవం, ఈ ప్రపంచం మీదలో ఉన్న జీవం అంతా కూడా డిస్ట్రాయ్ అయిపోతుంది, నాశనం అవుతుంది. ఇప్పుడు సన్ బర్స్ట్ అయినప్పుడు. ఇఫ్ ఇట్ గ్రూ కోల్డర్, ఎర్త్ వుడ్ ఫ్రీజ్, మేకింగ్ సర్వైవల్ ఇంపాసిబుల్. అంటే ఒకవేళ ఇట్ అంటే ఈ ఎర్త్ అనమాట, అవి చల్లగా మారిపోతే అప్పుడేం జరుగుతుంది? ఎర్త్ వుడ్ ఫ్రీజ్, గడ్డ కట్టేస్తుంది. అలాగే దానివల్ల సర్వైవల్ అనేది, అంటే జీవనాన్ని సాగించడం అనేది ఇంపాసిబుల్ గా మారుతుంది. బట్ దిస్ వోంట్ హ్యాపెన్ ఎనీ టైమ్ సూన్. అయితే ఇది రాబోయే కాలంలో, చాలా దగ్గర కాలంలో అయితే ఇది జరగదు, చాలా సమయం పడుతుంది. మనం ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఫర్ ఫ్రాస్ట్, వాట్ డూ ఫైర్ అండ్ ఐస్ స్టాండ్ ఫర్? హియర్ ఆర్ సమ్ ఐడియాస్. అంటే ఫ్రాస్ట్ ఉద్దేశంలో ఫైర్ మరియు ఐస్ అంటే దేనికి సూచన, అంటే వేటిని సూచిస్తుంది? ఇక్కడ కొన్ని ఐడియాస్ ఇవ్వడం జరిగింది, అంటే కొన్ని వర్డ్స్ ఇచ్చారు. గ్రీడ్, కాన్ఫ్లిక్ట్, ఇన్సెన్సిటివిటీ, అవారిస్, ఫ్యూరీ, క్రూయాలిటీ, ఇంటాలరెన్స్, కోల్డ్నెస్, ఇండిఫరెన్స్, లస్ట్, రిజిడిటీ అండ్ హేట్రెడ్. ఈ పదాలు ఇచ్చారు. దీంట్లో మనం ఏవి ఫైర్కి చెందుతాయి, ఏవి ఐస్కు చెందుతాయి మనం చూడాలి. ఫైర్ స్టాండ్స్ ఫర్ గ్రీడ్, అవరిస్, లస్ట్, కాన్ఫ్లిక్ట్ అండ్ ఫ్యూరీ. మళ్ళీ ఇక్కడ చదువుదాం, ఇవే వర్డ్స్ ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. గ్రీడ్, కాన్ఫ్లిక్ట్, అవరిస్, ఫ్యూరీ, లస్ట్. ఇక్కడ గ్రీడ్ అంటే దురాశ, అంటే మనం అతిగా ఆశపడిపోవడం. అలాగే కాన్ఫ్లిక్ట్ అంటే ఘర్షణ. ఇక్కడ అవరిస్ అంటే గ్రీడ్ కన్నా ఎక్కువ, అంటే అమితమైన గ్రీడ్, చాలా ఎక్కువ దురాశ కలిగి ఉంటే దాన్ని అవరిస్ అంటాం. ఫ్యూరీ అంటే కోపం లేదా క్రోధం. లస్ట్ అంటే విపరీతమైన కోరిక. ఇవన్నీ అంటే ఈ రెడ్ కలర్ లో ఉన్నవన్నీ కూడా మనకి ఫైర్ని తెలియజేస్తాయి. నెక్స్ట్ ఐ స్టాండ్స్ ఫర్ క్రూయల్టీ, ఇంటాలరెన్స్, రిజిడిటీ, ఇన్సెన్సిటివిటీ, కోల్డ్నెస్, ఇండిఫరెన్స్ అండ్ హేట్రెడ్. ఇక్కడ మనం బ్లూలో చూడొచ్చు, ఇవన్నీ కూడా ఐస్కి చెందినవి, అంటే ఐస్ లాంటివి. అంటే ఇక్కడ హేట్రెడ్ అని చెప్పుకున్నాం కదా, ఐస్ అంటే దానికి సినోనిమస్ గా ఉంటాయి. ఇక నెక్స్ట్ ఇక్కడ చూడండి, అవి ఏంటంటే ఇన్సెన్సిటివిటీ. అంటే ఇన్సెన్సిటివిటీ అంటే దేనికి కూడా సరిగా స్పందించలేకపోవడం, స్తబ్దుగా ఉండడం ఇన్సెన్సిటివిటీ అంటే. నెక్స్ట్ క్రూయాలిటీ అంటే క్రూరంగా ఉండడం. ఇంటాలరెన్స్ అంటే తట్టుకోలేకపోవడం, అంటే సహించలేకపోవడం. ఇంటాలరెన్స్ అనేది మనం చూస్తూ ఉంటాం, ఒక కులమైన మతమైన ఇలాంటి విషయాల్లో ఎదుటి వ్యక్తుల్ని మనం సహించలేనప్పుడు, వాళ్ళ కులాల్ని మతాల్ని కానీ లేకపోతే ఇంకా ఏదైనా సరే మనం తట్టుకోలేనప్పుడు దాన్ని మనం ఇంటాలరెన్స్ అంటాము. నెక్స్ట్ కోల్డ్నెస్, ఇది కూడా స్తబ్దతనాన్ని, స్తబ్దంగా ఉండడాన్ని, ఇనాక్టివ్గా ఉండడాన్ని తెలియజేస్తుంది. ఇండిఫరెన్స్ కూడా అంతే, అంటే ఇనాక్టివ్గా, అంటే ఎవరికి కూడా సహాయం చేయకుండా, సబ్దుగా ఏ పని చేయకుండా ఉండడం.
నెక్స్ట్ రిజిడిటీ అంటే స్ట్రిక్ట్గా ఉండడం, అంటే ఫ్లెక్సిబుల్గా ఉండకుండా కొంచెం కటుగా ఉండడాన్ని రిజిడిటీ అంటాం. ఇక హేట్రెడ్ అంటే ద్వేషం కలిగి ఉండడం. సో ఇవన్నీ కూడా ఐస్ని ఐస్ని తెలియజేస్తాయి. కోసం చూద్దాం. వాట్ ఈస్ ద రైమ్ స్కీమ్ ఆఫ్ ద పోయం? హౌ డస్ ఇట్ హెల్ప్ ఇన్ బ్రింగింగ్ అవుట్ ద కాంట్రాస్టింగ్ ఐడియాస్ ఇన్ ద పోయం? ఇక్కడ రైమ్ స్కీమ్ అంటే ఏమిటి అని ఒక ప్రశ్న. అలాగే ఈ కాంట్రాస్టింగ్ ఐడియాస్ అంటే పోయంలో కాంట్రాస్టింగ్ అంటే ఆపోజిట్ ఐడియాస్ ఏమైతే ఉన్నాయో వాటిని చూపించడానికి ఈ రైమ్ ఏ రకంగా హెల్ప్ అవుతుంది అని అడుగుతున్నాడు. ఇక్కడ మన ఈ పోయంలో ఉన్న రైమ్ స్కీమ్ చూద్దాం. ద పోయం ఫైర్ అండ్ ఐస్ బై రాబర్ట్ ఫ్రాస్ట్ ఫాలోస్ ఏ రైమింగ్ స్కీమ్ ఆఫ్ ఏబి, ఏఏ, బీసీ, బీసీబీ. మళ్ళీ ఒక్కసారి చూద్దాం. ఏబి, ఏఏ, బి, సిబిసిబి. The alternating rhyme scheme helps emphasize the two opposite forces, fire and ice. అంటే ఇక్కడ మనం రైమ్ స్కీమ్ మీరు గమనిస్తే ఏ తర్వాత మళ్ళీ ఏ రాలేదు, బి వచ్చింది. బి తర్వాత మళ్ళీ బి రాలేదు, ఏ వచ్చింది. ఇక్కడ కాపుదాం. తర్వాత నెక్స్ట్ సెకండ్ స్టాంజాలో చూడండి, ఫస్ట్ బి వచ్చింది, బి తర్వాత మళ్ళీ బి రాకుండా సి వచ్చింది, సి తర్వాత మళ్ళీ ముందున్న బి వచ్చింది, ఆ తర్వాత మళ్ళీ సి వచ్చింది, ఆ తర్వాత బి వచ్చింది. అంటే ఇలా రావడాన్నే మనం ఆల్టర్నేటింగ్ రైమ్ అంటాం. అంటే దీని అర్థం ఏంటి? ఇక్కడ రెండు విభిన్నమైన రైమింగ్ వర్డ్స్. ఇక్కడ ఏకి భిన్నంగా ఉండేది బి, దానికి మళ్ళీ ఏ భిన్నంగా ఉంటుంది. అలాగే సికి భిన్నంగా బి ఉంది, బికి భిన్నంగా డిఫరెంట్గా సి ఉంది. అంటే రెండు విభిన్నమైనవి ఆల్టర్నేట్గా రావటం అనేది ఒక రెండు ఆపోజిట్ ఫోర్సెస్ పనిచేస్తున్నాయి అని ఎంఫసైజ్ చేసి చెప్పడం, అంటే నొక్కి చెప్పడానికి ఈ రైమింగ్ అనేది హెల్ప్ అవుతుంది. ఇక్కడ ఫైర్, ఐస్ కూడా రెండు ఆపోజిట్ ఫోర్సెస్ అని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఫైర్కి ఎగ్జాంపుల్స్ మీకు ఆల్రెడీ తెలుసు. ఫైర్ అనేది డిజైర్ని, ప్యాషన్ని, డిస్ట్రక్షన్ని సూచిస్తుంది. ఐస్ అనేది హేట్రెడ్ని, కోల్డ్నెస్ని, ఇండిఫరెన్స్ని సూచిస్తుంది. అలాగే బై యూజింగ్ దిస్ స్ట్రక్చర్డ్ ప్యాటర్న్ Frost effectively presents the contrasting ideas while maintaining a smooth and impactful flow. ఇక్కడ ఈ పోయం చాలా స్మూత్గా ముందుకు మూవ్ అవుతుంది. అయినప్పటికీ కూడా అక్కడ ఖచ్చితంగా కాంట్రాస్ట్ అయితే ఉంది, అంటే విభిన్నమైన విషయాలు అయితే ఉన్నాయి, కానీ ఒకదాని మీద ఒకటి స్మూత్గా ఫ్లో అవుతుంది. ఇక్కడతో కాంప్రహెన్షన్ పూర్తయింది. అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం ఇంకొక 5 minutes కంటిన్యూ చేద్దాం. ఈ పోయంలో ఉన్న లిటరరీ డివైసెస్ ఒకసారి చూద్దాం. రైమింగ్ స్కీమ్, ఇందాక చెప్పినట్లు రైమింగ్ స్కీము ఏబి, ఏఏబి, సిబి, సిబి. అలాగే ఇక్కడ ఎలా అంటే ద ఆల్టర్నేటింగ్ రైమింగ్ స్కీమ్ యాడ్స్ రిథమ్ అండ్ మ్యూజికాలిటీ టు ద పోయం. నెక్స్ట్ ఇమేజరీ. ఇక్కడ ఫైర్ అండ్ ఐస్ క్రియేట్ స్ట్రాంగ్ విజువల్ ఇమేజెస్ రిప్రజెంటింగ్ ఆపోజిట్ ఫోర్సెస్, ప్యాషన్ అండ్ హేటెడ్. ఇక్కడ ఇమేజరీ ఏం చేస్తుందంటే మనం ఆ లైన్ చదివినప్పుడు, ఆ ఫ్రేజెస్ మనం చదివినప్పుడు మనకి మైండ్లో ఒక ఇమేజ్ ఉండిపోతుంది, అది ఇమేజరీ. నెక్స్ట్ సింబాలిజం. ఇక్కడ ఫైర్ దేనికి సింబల్గా ఉంది? డిజైర్కి, ప్యాషను, గ్రీడు, డిస్ట్రక్షను, వీటన్నిటికీ సింబల్ ఏంటి? ఫైర్. అలాగే హేట్రెడ్, కోల్డ్నెస్, ఇండిఫరెన్స్, డిస్ట్రక్షన్, వీటికి సింబల్ ఐస్. అలాగే ఎలిట్రేషన్ అంటే ఏం కాదు, రిపిటేషన్ ఆఫ్ కాన్సనెంట్ సౌండ్స్, అంటే వొవెల్స్ కాకుండా కాన్సనెంట్స్ రిపీట్ అవుతూ ఉంటుంటే అది ఎలిట్రేషన్ అంటాము. ఇక్కడ చూడండి, సంసేలో ఇక్కడ సమ్లో ఎస్, సేలో ఎస్, ఎస్ ఎస్, సంసే ఎస్ రిపీటెడ్. ఫేవర్ ఫైర్, ఇక్కడ ఎఫ్ రిపీట్ అయింది. వరల్డ్ విల్, ఇక్కడ డబ్ల్యూ రిపీట్ అయింది ఈ 2 wordsలో. ఇది ఎలిట్రేషన్. దీనికి ఆపోజిట్ ఎసోనెన్స్. అంటే ఎలాగా? రిపిటేషన్ ఆఫ్ వొవెల్ సౌండ్స్. చూడండి, ఇక్కడ ఐ థింక్ ఐ నో, ఇక్కడ ఐ రెండు సార్లు వచ్చింది, రిపీట్ అయింది. అలాగే ఇక్కడ హెయిట్, గ్రేట్, ఇక్కడ ఏ సౌండ్ మళ్ళీ వచ్చింది, 2 సార్లు వచ్చింది. ఇక దీంట్లో మెటాఫర్ కూడా ఉంది. మెటాఫర్ అంటే చూడండి, ఫైర్ అండ్ ఐస్ ఆర్ మెటాఫర్స్ ఫర్ హ్యూమన్ ఎమోషన్స్. అంటే ఎమోషన్స్ ఎవరికి ఉంటాయి? హ్యూమన్ బీయింగ్కి ఉంటాయి. కానీ ఇక్కడ ఈ ఫైర్కి డిజైర్ ఉందని, ఐస్కి హేట్రెడ్ ఉందని,
అంటే రెండు, అంటే ఫైర్ అంటే ఐసే, ఫైర్ అంటే డిజైరే, డిజైర్ అంటే ఫైరే. అలాగే ఐస్ ఈజ్ ఈక్వల్ టు హేట్ ఈజ్ ఈక్వల్ టు ఐస్ అన్నట్టుగా చెప్పడం జరిగింది. కాబట్టి ఇది మెటాఫర్గా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒక వస్తువు యొక్క లక్షణాలు వేరొక డిఫరెంట్ వస్తువుకి ఆపాదించడాన్ని మనం మెటాఫర్ అంటాం. నెక్స్ట్, దే ఆర్ నాట్ జస్ట్ ఎలిమెంట్స్ బట్ రిప్రజెంట్ డిస్ట్రక్టివ్ హ్యూమన్ టెండెన్సీస్. ఇక సెవెంత్ వన్ చూస్తే ఎంజాబ్మెంట్. ఈ ఎంజాబ్మెంట్ అంటే ఈ సెంటెన్స్ రన్నింగ్ బియాండ్ ఏ లైన్. అంటే ఒక సెంటెన్స్ లో ఒక్క లైన్లో పూర్తవకుండా 2 లైన్లో వచ్చింది. ఇక్కడ చూడండి, ఫ్రమ్ వాట్ ఐ హావ్ టేస్టెడ్ ఆఫ్ డిజైర్ అనేది ఒక లైన్లో ఉంటే దాని కంటిన్యూషన్ సెకండ్ లైన్లో ఉంది. నెక్స్ట్ లైన్లో ఐ హోల్డ్ విత్ దోస్ హూ ఫేవర్ ఫైర్. అంటే యాక్చువల్గా ఇది థర్డ్ లైన్ కింద ఇచ్చాడు, దాని తర్వాత ఫోర్త్ లైన్, ఇది థర్డ్ లైన్ ఫోర్త్ లైన్లోకి కంటిన్యూటీ అనేది వచ్చింది, దాన్నే ఎంజాబ్మెంట్ అంటాము. నెక్స్ట్ ఎయిత్ వన్ వచ్చేసి కాంట్రాస్ట్. కాంట్రాస్ట్ అంటే ఆపోజిట్. అంటే ఇక్కడ ఫైర్ కి కాంట్రాస్ట్ ఐస్. ఇక్కడ చూడండి, ఆపోజిట్స్ ఆర్ ప్లేస్ టుగెదర్ టు ఎంఫసైజ్ దైర్ డిస్ట్రక్టివ్ పవర్. అలాగే డిజైర్ హేట్ కూడా ఒకదానికొకటి కాంట్రాస్ట్. నెక్స్ట్ నైన్త్ వన్ పర్సానిఫికేషన్. పర్సానిఫికేషన్ అంటే ఏంటి? ఏదైనా ఒక వస్తువుకి, ఏదైనా ఒక విషయానికి మనిషి లక్షణాన్ని ఆపాదిస్తే అది పర్సానిఫికేషన్. ఇక్కడ ఈ లైన్లో ఐ హావ్ టేస్టెడ్ ఆఫ్ డిజైర్, ఇక్కడ డిజైర్ ఈజ్ పర్సానిఫైడ్. ఇక్కడ లాస్ట్ వచ్చేసి ఐరనీ. ఐరనీ అంటే ఏంటి? వ్యంగ్యంగా చెప్పడం లేదా ఆపోజిట్ చెప్పడం. ఉదాహరణకి నువ్వు మంచివాడివి అన్నావు అనుకోండి, తర్వాత నువ్వు చెడ్డవాడు అన్నావు అనుకోండి, ఆ రెండు కూడా ఒకేసారి సాధ్యం కావు. ఒక వ్యక్తి మంచివాడైనప్పుడు చెడ్డవాడు ఎలా అవుతాడు, ఒకవేళ చెడ్డవాడు అయినప్పుడు మంచివాడు ఎలా అవుతాడు, అప్పుడు మనకి కన్ఫ్యూజన్ వస్తుంది. దాన్ని మనం ఐరనీ అంటాం. ద పోయమ్ సజెస్ట్ దాట్ బోత్ ఫైర్ అండ్ ఐస్ కెన్ లీడ్ టు డిస్ట్రక్షన్, highlighting the ironic idea that opposite forces can result in the same outcome. యాక్చువల్గా ఫైర్ వల్ల డిస్ట్రక్షన్ వస్తే దానికి ఆపోజిట్ ఐడియా ఏంటి? ఐస్. ఫైర్ వల్ల డిస్ట్రక్షన్ వస్తే ఐస్ వల్ల డిస్ట్రక్షన్కి ఆపోజిట్ జరగాలి. అంటే వినాశనానికి బదులు ఈ ప్రపంచం కాపాడబడాలి ఈ ఐస్ వల్ల, కానీ దీనివల్ల కూడా నాశనం జరుగుతుంది. అంటే ఇక్కడ ఇది ఒక రకమైన ఐరనీని తెలియజేస్తుంది. ఇక లాస్ట్ ఐటమ్గా మీటర్ చూద్దాం. ఈ లైన్స్ చూడండి, ఫస్ట్ లైన్ అయాంబిక్ టెట్రామీటర్ అంటే 4, టెట్రా అంటే 4 ఫీట్ ఉన్నాయి కాబట్టి ఇది అయాంబిక్ టెట్రామీటర్. అయాంబిక్ అంటే ముందు పోయంలో మనం డిస్కస్ చేసుకున్నాం. అయాంబిక్ అంటే చూడండి, ఇక్కడ సమ్ సే, సమ్ అనేది ఇక్కడ అన్స్ట్రెస్డ్, సే అనేది స్ట్రెస్డ్. ఈ రెండు కలిపితే ఒక ఫుట్ అవుతుంది. ఇలాంటివి ఎన్ని ఫుట్ ఉన్నాయి? సమ్ సే ద వరల్డ్ విల్ ఎండ్ ఇన్ ఫైర్. 4 ఫుట్ ఉన్నాయి. అంటే వీడి యొక్క రిప్రజెంటేషన్ మనం ఎలా చూడొచ్చు? డడమ్ 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 1 2 3 4 4 ఫీట్ ఉన్నాయి. 4 ఫీట్ ఉన్నాయి కాబట్టి దీన్ని టెట్రామీటర్ అంటాము. అలాగే మొదటి సిలబుల్ స్ట్రెస్ ఉండదు, రెండో సిలబుల్లో స్ట్రెస్ ఉంటుంది కాబట్టి ఈ రకమైన ఫుట్ని మనం అయాంబిక్ ఫుట్ అంటాము లేదా అయాంబిక్ మీటర్ అంటాము. ఇక్కడ ఫస్ట్ లైన్ అయాంబిక్ టెట్రామీటర్, సెకండ్ లైన్ వచ్చేసి డైమీటర్ వచ్చింది, అంటే 2 ఫీట్ మాత్రమే ఉన్నాయి. ఇక థర్డ్ లైన్ 4 ఫీట్ 4 ఫీట్ 4 ఫీట్ 4 ఫీట్ 4 ఫీట్, లాస్ట్ 2 లైన్లు 2 ఫీట్ ఉన్నాయి. ఇక్కడ మీరు ఇంకొక విషయాన్ని గమనించండి. టెట్రామీటర్ అంటే 4 ఫీట్ ఉంటాయన్నాం. 4 ఫీట్ అంటే ఇది 1 2 3 4 ఫీట్ అంటే ప్రతి ఫీట్లోనూ కూడా 2 సిలబుల్స్, అంటే 2 సిలబుల్స్ తోటి 4 ఫీట్ అంటే టోటల్ 8 సిలబుల్స్. మీరు చూడండి, ఇక్కడ సమ్ సే ద వరల్డ్ విల్ ఎండ్ ఇన్ ఫైర్, ఇవి 8 సిలబుల్స్. మరి ఇక్కడికి రండి, థర్డ్ లైన్లో ఫ్రమ్ వాట్ ఐ టేస్ట్ ఇట్ ఆఫ్ డిజైర్. అంటే నేను ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నానంటే, ఈ టేస్టెడ్ అనే వర్డ్ సెపరేట్ అయిపోయి ఫస్ట్ సిలబుల్ ఐతో కలిసింది. అలాగే ఇడ్ ఆఫ్ అనేవి వేరే గ్రూప్లో ఉన్నాయి, అంటే ఇది వేరే మీటర్లో ఉంది. అలాగే ఇక్కడ కూడా చూడవచ్చు మీరు, ఇనఫ్, ఈ అనేది ఒక సిలబుల్, నఫ్ అనేది ఇంకొక సిలబుల్.
ఇక్కడ డిస్ట్రక్షన్ అనేది 3 సిలబుల్స్గా విడిపోయింది. డిస్ట్రక్ అనేది 1 ఫీట్ అంటే 2 సిలబుల్స్ ఉన్నాయి. అలాగే షన్ అనేది 1 సిలబుల్, ఐస్ అనేది ఇంకొక సిలబుల్, ఈ 2 కలిపి ఇంకో ఫీట్ కింద ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ.